అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిని అమృతం గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి విశిష్ట పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన పద్మశాలీలు, మన కుల బాంధవులు ఎవరైనా 3 అంశాల్లో ఎదగాలి: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. మనం అంతో ఇంతో మన పెద్దల కృషి వల్ల సామాజికంగా ముందడుగులో ఉన్నాం, ఆర్థికంగా ఇప్పుడిప్పుడే మనం ఒక ముందుకు వస్తున్నాం, కానీ రాజకీయంగా మాత్రం వెనకడుగులోనే ఉన్నాం. అంతేది మన ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన పద్మశాలి సంఘం బోడుపల్లో కూడా సామాజికంగా కొద్ది ముందు అడుగులో వచ్చాం, ఆర్థికంగా ఇప్పుడు ఒక స్థిరంగా నిలబడుతూ సంక్షేమ సంఘం ద్వారా ఒక లైన్లోకి వచ్చాం. కానీ రాజకీయంగా కేవలం ఎవరైనా మన బోడుపల్లో ప్రజాప్రతినిధిగా ఒక పద్మశాలి బిడ్డగా ఉన్నదంటే సాయిని అమృతం గారు ఒకరే ఉన్నారు. గత జరిగినటువంటి పురపాలక ఎన్నికల్లో కూడా మన పద్మశాలి బిడ్డలు దాదాపు 4-5 పోటీ చేశారు. అందులో నేనున్నాను, అదేవిధంగా వీరమల్లు గారు, ఇంకా ముఖ్యులు చాలామంది కూడా, మన రవీణ గారు కూడా నామినేషన్ వేశారు. ఇలా చాలామంది ఒక 4-5 రాజకీయంగా రావాలని కూడా కృషి చేశారు. ఇక ముందు మనం ఏ విధంగా రాజకీయంగా రావాలి అంటే, చదువుతో పాటు రాజకీయంగా ఎప్పుడైతే వస్తామో మనం మాట్లాడే వాల్యూకి మాటలు కూడా వాల్యూ ఎక్కువ ఉంటుంది. మనం ఏ పార్టీలో తీసుకున్నా మన వాళ్ళు కనీసం రాష్ట్ర అధికార ప్రతినిధి స్థాయిలో కూడా లేరు. కాంగ్రెస్ తీసుకోండి, ఇంకా మిగతా బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు మాట్లాడాలి, ఎందుకంటే తప్పనిసరి మాట్లాడుకోవాలి. మన వాళ్ళని కనీసం ఆ స్థాయిలో కూడా ఎందుకు రానివ్వట్లే అంటే, ఎగ్జాంపుల్ మొన్న నేను మాట్లాడినటువంటి సమస్యల పైన మాట్లాడితే నెక్స్ట్ డే మనం తీసుకునే మ్యాటర్ వేరే పార్టీ వాడు వచ్చి హైజాక్ చేస్తారు. అంటే మనల్ని స్టార్టింగ్లోనే తొక్కేస్తున్నారు రాజకీయంగా ఎదగకుండా. ఖచ్చితంగా మనము ఎందుకు సభ్యత్వాలు ఎందుకు చేసుకోవాలి, ఎందుకు మనం సమీకృతం కావాలంటే మెయిన్ రాజకీయంగా గట్టి ఉంటేనే మనకు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఏ విధంగా అయినా ఇప్పుడు మనకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మన ఎల్ రమణ గారు ఎమ్మెల్సీ ఉన్నారు. ఏం చేశారు వాళ్ళు? డైరెక్ట్ మన క్వశ్చన్ వీడియో వాళ్ళకి వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు. ఎల్ రమణ గారు పద్మశాలి బిడ్డలకు ఏం చేశారు? క్వశ్చన్ మార్క్. ఆయనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఏది మన చింత ప్రభాకర్ గారు పద్మశాలికి ఏం చేశాడు? కానీ గత ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు చేనేత వృత్తి చేసే వాళ్ళకు 2000 కడితే బీఆర్ఎస్ ప్రభుత్వం 4000 యాడ్ చేసి 6000 చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిలిపివేసి చేనేత కార్మికుల యొక్క నడ్డి విరుస్తుంది. దీనిపైన మేము ప్రశ్నించాలి రాజకుమార్ అన్న గారు ఈ యొక్క అంశం. ఎందుకంటే చేనేత వృత్తి అనేది కూడా మనకు చాలా అవసరం. 50 ఏళ్ళకే పెన్షన్ తీసుకొచ్చారు, కానీ కొత్త వాళ్ళకు పెన్షన్ ఇచ్చే అవకాశం మాత్రం ఇప్పుడు లేనే లేదు. ఎందుకంటే మనం దీర్ఘకాలికంగా సమస్యలపైన మాట్లాడకపోతే, మన వాళ్ళ గురించి మనం మాట్లాడకపోతే మన యొక్క వృత్తి అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. చేనేత వృత్తి ఎవరు నేయట్లేదు. మనం కట్టే చేనేత బట్టలు కూడా మన వాళ్ళే సరగం కట్టట్లేదు, వేరే వాళ్ళు కట్టుకునే స్థాయిలోనే ఉన్నారు తప్ప మన వాళ్ళు కట్టట్లేదు. ఆ వృత్తిని కోల్పోతున్న సమయంలో మన చేనేత కార్మికుల పక్షాన మనం ఏ రోజైతే మనం నిలబడతామో అప్పుడే మన యొక్క కులం అనేది నిలబడుతుంది. వాళ్ళు లేనంత వరకు మన కులం నిలబడదు. ఎందుకంటే ఏదో విధంగా మనం రైతు వ్యవసాయం చేసే కొన్ని కుటుంబాలు కాదు, మన చేనేత కుటుంబంతోనే మన పూర్వీకులు కానీ ఇప్పుడే కూడా మన తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా మొగ్గాలు నేసిన ఊరాల్లోకి వెళ్తే, ఒక నగరికల్ నియోజకవర్గం తీసుకోండి, మునుగోడు తీసుకోండి, కోరుట్లో తీసుకోండి, దాదాపు 7-8 నియోజకవర్గాలు మన పద్మశాలలో హైయెస్ట్ మెజార్టీలో ఉన్నటువంటి. కానీ అక్కడ మన వాళ్ళు ఎందుకు గెలవలేకపోయారు? మనకు వచ్చే పథకాలు కూడా ఆగిపోయాయి. ఈ విషయం ఎల్ రమణ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా ఈ దృష్టిని తీసుకెళ్ళి వాళ్ళకు వచ్చే పథకాలు ఏవైతే ఆగిపోయాయో, ట్రిపుల్ అమౌంట్ అంటారండి దాన్ని, ట్రిపుల్ అమౌంట్ని ఖచ్చితంగా స్టార్ట్ చేసే విధంగా ఈ రోజు నుంచే ఈ 2025లో ఫస్ట్ డే ఖచ్చితంగా ఆ ఇష్యూని మీరు రేజ్ చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి సార్. మీరు రాబోయే తరంలో కూడా ఒక ఎమ్మెల్యేగా ఎదగాలి. రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి మన పద్మశాలి సంఘం బిడ్డ ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడితే మనకేగా మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఎల్ రమణ గారు కానీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మన పద్మశాలి పక్షాన్ని ఎందుకు మాట్లాడట్లేదు? ఒక ముదిరాజుకి మంత్రి పదవి కావాలని ఖచ్చితంగా కొట్లాడుతున్నారు, అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడుతున్నారు. మన వాళ్ళు ఎందుకు కొట్లాడతలేరు? మన వాళ్ళు ఇంట్లోనే ఎందుకు ఉంటున్నారు? మొగ్గంగుంటలో ఎందుకు కూర్చుంటున్నారు? ఇంకా ఎందుకు అడుగుతలేరు? ఒక ఎంపీ టికెట్ కావాలని ఎందుకు అడుగుతలేరు? ఒక ఎమ్మెల్సీ టికెట్ కావాలని ఎందుకు అడుగుతలేరు? మన రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కొట్టుకుంటారు, కానీ రాజకీయంగా ఎదుగు వచ్చే పొజిషన్ కోసం ఎందుకు కొట్టుకోరు? ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈసారి మనం
2 కార్పొరేటర్ ఖచ్చితంగా గెలవబోతున్నాం మీ యొక్క మద్దతుతోనే. మీరు ఖచ్చితంగా మద్దతుగా ఉంటే రాజకీయంగా నేను చదువుకున్నాను, ఎల్ఎల్బి చేస్తున్నా, ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్, నేను జాబ్ చేస్తున్నా, కానీ రాజకీయంగా ఎవ్రీ వీక్ ఒక ఇష్యూ పైన రైజ్ చేస్తా. బోడుప్పల్లో లైబ్రరీ ఇష్యూ లేవనైతే నేనే, రాచరు ఇష్యూ నిలబెడితే మీ ఇద్దరమే, వీరమల్లు సార్ నేనే. ఓ రోడ్ల విషయంలో కానీ, హాస్పిటల్ లేదు మన బోడుప్పల్లో, ఈ ఇష్యూస్ అన్ని నేను స్టార్టింగ్ నుంచి లేవనెత్తాను. ఒక ఆర్గనైజేషన్ పెట్టాను, దాని మీద ఫైట్ చేస్తున్నాను, రాజకీయంగా పోటీ చేశాను. నీ ఎక్కడ కూడా నా కుటుంబాన్ని పక్కన పెట్టలేదు, నా చదువును పక్కన పెట్టలేదు. మనం ఎందుకు టైం ఇవ్వలేము? వారంలో 1 గంట ఇవ్వాలండి సామాజికంగా మనం ఎదగాలనుకుంటే. ఖచ్చితంగా 1 గంట సేపు మనం చేయకపోయినా పర్లేదు. నేను పోయిన వారం మార్కెట్ యార్డ్ గురించి చేశాను, మీరు షేర్ చేసేయాలి, ఆ ఇష్యూ రేజ్ అవుతుంది. మీరు షేర్ చేసి పలానా ఒక కామెంట్ పెడితే నాకు వచ్చే ఆదాయం ఏముంటుంది దాంట్లో? మనవాడు మన యొక్క ప్రజల సమస్యలను ఎవరెత్తునంటే రేపు మనవాడు రాజకీయంగా ఎదిగితే మనం ఎదుగుతాం అనే ఒక దూరదృష్టితో ఆలోచిస్తేనే మన వాళ్ళు మనకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలని నా యొక్క ఆకాంక్ష. అంటే చాలా సమయం తీసుకున్నాను, క్షమించాలి ఎవరైనా వ్యక్తిగతంగా ఏమైనా వ్యక్తపరిస్తే. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన బోడుప్పల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణకి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుల వారికి, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సంఘటితం అవ్వాలి, అదేవిధంగా రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా మనం ముందడుగు ఉండాలని ముఖ్య ఉద్దేశంగా మన యొక్క రాష్ట్ర నాయకత్వం కూడా తెలియజేసింది. ముఖ్యంగా ఎప్పుడైతే మనం రాజకీయంగా ఎదగలుగుతామో ఆనాడే మన యొక్క సమస్యలు కూడా రాజకీయంగా ప్రతి చోట కూడా మన సమస్యలు నెరవేరే అవకాశం ఉంది. మన పెద్దలు చెప్పినట్టు బీసీలకు మన యొక్క కులంలో చాలా వరకు ముందస్తులో ఉన్నట్టు కూడా రాజకీయంగా మాత్రం వెనకడుగులో ఉన్నాం. ఈ రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్లాలనో పెద్దలు రాజ్ కుమార్ గారు ఇంతమందిగా తెలియజేశారు. ఒక కమిటీ ద్వారా ఎవరైతే రాజకీయంగా రావాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రైనింగ్ రూపంలో కూడా ఇస్తామనే ఒక మంచి నిర్ణయం తీసుకొని మన అందరూ తెలియజేశారు. అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్క మాటని కూడా ఒక తూటాలాగా వాడుతూ ప్రతి ఒక్క సమస్య పైన మనం గలమెత్తాలి. కేవలం మన పద్మశాలీల యొక్క సమస్యలే కాదు, మన సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కూడా ఎప్పుడైతే దూరదృష్టితో ఆలోచించి వాటి యొక్క పరిష్కారం దిశగా మనం ఎప్పుడైతే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దృష్టి తీసుకెళ్తే అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యం ఇతర కులాల వాళ్ళు కానీ ఇతర వ్యక్తులు కానీ చూసే అవకాశం ఉంటుంది. కేవలం మన కులం మన మతం అని అనుకుంటే కూడా అన్ని రాజకీయంగా ఎదగలేం. ఖచ్చితంగా మన కులంతో పాటు పక్క కులాన్ని కూడా మనం ప్రోత్సహించినప్పుడు, వాళ్ళని గౌరవించినప్పుడే మనం రాజకీయంగా ఖచ్చితంగా ఎదగలుగుతాం. కేవలం ఒకే విధంగా వెళ్తే మాత్రం అది ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది, మనకు వచ్చే ఫలాలు కూడా పోతాయి. కాబట్టి అందరినీ కలుపుకోవద్దు, యువతను, మహిళలను, ప్రతి ఒక్కరిని కలుపుకోవద్దు. మన రాజకీయంగా ఎదిగే విధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. యువతగా మా యొక్క సమాజం పైన బాధ్యతగా ప్రతి చోట మన బోడుప్పల్లో కానీ మేడ్చల్ నియోజకవర్గంలో కానీ ప్రతి సమస్య పైన మేము గలం విప్పుతున్నాం. ఒక పద్మశాలి బిడ్డగానే కాదు, ఒక బీసీ బిడ్డగానే కాదు, ముఖ్యంగా ఒక భారతీయ పౌరుడిగా సమస్యల పైన ప్రశ్నించాల్సిన అవకాశం మనకందరికి ఉంది. ఖచ్చితంగా మొదటిగా ఒక భారతీయ పౌరుడిగా మన యొక్క సమాజంలో ఉన్నటువంటి సమస్యల పైన గలమెత్తాలి. అప్పుడే అన్ని విధాలుగా మనం ముందస్తులో ఉంటామని తెలియజేస్తున్నాను. జై హింద్, జై పద్మశాలి.